ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాల విషయం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ కుటుంబ కలహాలకు సంబంధించి దివ్యల మాదిరి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా శ్రీనివాస్ కు సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ ఆడియో వాస్తవమా లేక అవాస్తవమా అనే దానిపై పూర్తి సమాచారం అందించేందుకు ఎమ్మెల్సీ దువ్వాడతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలకు సంబంధించి రోజుకో ట్విస్టుతో ఇంకా ముగింపు అనేది లేకుండా నిత్యం జరుగుతూనే ఉంది. ఇంటికే పరిమితమైన ఎమ్మెల్సీ శ్రీనివాసరావు కారు సెట్కి పరిమితమైన దువ్వాడ వాణి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఇంకొక ట్విస్ట్. ఏదైతే దివ్వల మాదిరి ఈ కుటుంబ కలహాలకు కారణంగా చెప్పుకుంటున్న దివ్వల మాదిరి యాక్సిడెంట్ సంబంధించి అది యాక్సిడెంట్ కాదు సూసైడ్ అనేసి చెప్పే సంభాషణ సంబంధించి అయితే ఒక ఆడియో కలకలం రేగుతుంది. అయితే ఈ ఆడియోకి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. అసలు ఈ ఆడియో సంబంధించి వాస్తవాలు ఏంటో ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే ఈరోజు కొత్తగా మీరు ఏదైతే దివ్వల మాదిరి యాక్సిడెంట్ సంబంధించి సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేసి స్పష్టంగా ఆడియోలో ఉంది. ఈ ఆడియోకి సంబంధించి ఏం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీవ్రంగా ఖండిస్తుంది అంటే ఆడియో ఇస్ ఫేక్. అది ఫేక్ ఆడియో. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది అన్నది నిజం. యాక్సిడెంట్కి జరగడానికి కారణాలు మా ఇంటి గొడవలు అన్నది కూడా నిజం. ఆమె డిఎన్ఏ టెస్టులు అని చెప్పి వాణి ఏదో ఆమెకి సంబోధించడం వల్ల ఆమె మనస్తాపానికి గురై యాక్సిడెంట్ జరిగింది అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ యాక్సిడెంట్ 12వ తారీఖు అనుకుంటాను. ఆల్మోస్ట్ వాళ్ళు 18-19 రోజులు అయిపోయింది. 20 రోజులు కావస్తుంది. 20 రోజులు అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ గొడవంతా కోర్టులకు వెళ్ళిపోయింది. వాణి కోర్టుకు వెళ్ళింది, గృహహింస చట్టం కింద కేసు వేసింది. నేను డివర్స్ పిటిషన్, విడాకుల పిటిషన్ కూడా వేసాను. కోర్టులో ఆల్రెడీ వాయిదాలకు స్టార్ట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏంటి? ఒక ఆడియో ఈరోజు మధ్యాహ్నం నుంచి విన్నాను. ఆ ఆడియోలో ఏముందంట, నేను వాణి పేరు చెప్పు, ఈ యాక్సిడెంట్కి కారణం వాణి పేరు చెప్పు అని నేను మాధురికి అంటున్నట్టుగా విన్నాను నేను ఆడియో. ఒకవేళ అదే నిజమైతే ఆడియో చేసి విడిచిపెట్టేయడం వల్ల మాకు వచ్చిన లాభం ఏంటి? ఆడియో మీడియాకు వచ్చింది. మీడియాకు రావడం వల్ల వాణికి జరగబోయే నష్టం ఏంటి? ఏమీ లేదే. అసలు ఏమనుకోవాలి మేము? ఏదైతే ఆడియోలో అనుకున్నామో అది రిటర్న్గా కంప్లైంట్ కూడా మాధురి ఇచ్చి ఉండాలి. దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి పోలీస్ స్టేషన్లో. అది లేదే. అంటే ఆడియో మీద ఉన్న ధ్యాస కంప్లైంట్ మీద మాకు లేదా? అంటే కంప్లైంట్ మీద లేనటువంటి ఆలోచన ఆడియో మీద ఎందుకు ఉంటుంది? దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ ఫేక్ ఆడియో. కావాలనే సృష్టించి చల్లబడిపోతున్నటువంటి వ్యవహారాన్ని మళ్ళీ ఎత్తుకొచ్చారు. నాకు శత్రువులు చాలామంది ఉన్నారు. వాణియే ప్రథమ శత్రువు. ఏమో తనే ప్రిపేర్ చేసిందేమో, తనే ప్రిపేర్ చేసి ఆడియో రిలీజ్ చేసిందేమో, ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలుస్తాయి. అసలు నేను మాట్లాడింది ఎవరి నెంబర్కి, ఆ నెంబర్ గల వ్యక్తి ఎవరు, రిలీజ్ చేసిన వ్యక్తి ఎవరు, వాళ్ళని కూడా సీన్లోకి తీసుకురండి. తీసుకొస్తే అసలు అది ఫ్యాక్టా కాదన్నది ఫోరెన్సిక్ టెస్టులన్నీ చేస్తే తెలిసిపోతుంది కదా. చేయండి. అంటే ఆడియోలో ఉన్న సంభాషణ, దివ్వల మాదిరి ఇచ్చిన స్టేట్మెంటు ఒకేలా ఉంది. సందర్భం కూడా షూట్ అయ్యేటట్లుంది. అందులో వాయిస్లు కూడా సింక్ అయ్యే రీతిలో మనకు కనిపిస్తున్నవి. దీన్ని ఫేక్ అనేసి కొట్టివేయడానికి కూడా అవకాశం లేదు. మరి ఎలా దీన్ని ఫేక్ అంటారు? అంత అవసరం ఎవరికి వచ్చింది? ఇది క్రియేట్ చేయవలసిన అవసరం ఈ 23 రోజుల తర్వాత క్రియేట్ చేయవలసిన అవసరం నాకు వాళ్ళు చాలామంది శత్రువులు ఉన్నారు కదా. నేను ప్రతిపక్షంలో కానీ లేకపోతే అధికార పక్షంలో ఉండేటప్పుడు కానీ చాలామందికి నేను టార్గెట్ చేసి మాట్లాడాను. చాలా అగ్రెసివ్గా కూడా మాట్లాడాను. అది నా నైజం. ఆ నైజానికి కొంతమంది శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు తయారు చేసి ఉంటారేమో, వాళ్ళతో వాణి చేయగలిపి ఇవన్నీ చేస్తున్నారేమో. 20 రోజుల తర్వాత ఆడియో రిలీజ్ చేయడం ఏంటి? ఎన్నాళ్ళంతా ఏమైంది? ఒకవేళ ఆడియో ఉంటే ఆ రోజే రావాలి కదా, యాక్సిడెంట్ రోజే. ఇంతవరకు ఇన్ని తంటాలు పడి చేసిన ఆడియోలో అది నా వాయిస్ కాదే. నా వాయిస్లో ఉండే త్రో, నా వాయిస్లో ఉండే లాంగ్వేజ్లో ఉండే ఆ స్ట్రెస్డ్ సిలబల్స్, అన్స్ట్రెస్డ్ సిలబల్స్, నేను మాట్లాడే విధానం అది కానే కాదు. అందులో ఎక్కడ అమ్మ అని ఇలాంటి పదాలు, మాధురికి నేను అమ్మ అని ఎందుకు సంబోధిస్తాను? అంటే వాళ్ళు ఎంత తెలివి తక్కువగా ఆడియోని రెడీ చేశారో చూడండి. 20 రోజులు కష్టపడి అది ఫ్యాబ్రికేట్ తయారు చేసినటువంటి ఆడియోలో ఎంత ఉందో ఒక 10 సార్లు మీరే వింటే మీకే వాస్తవాలు అర్థమవుతాయి. అందులో ఏ పాయింట్ల మీద అయితే స్ట్రెస్ చేయాలి. నిజానికి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఒత్తిడి ద్వారానే జరిగింది. ఒత్తిడికి కారణం ఏంటి? వాణి తాలూకా మాటలు, డిఎన్ఏ టెస్టులు ఇవన్నీ అనటం వల్ల.
ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ కారణంగానే యాక్సిడెంట్ జరిగింది అన్నది మనం అందరం అనుకుంటున్నాం. ఈ విషయానికి సింక్ అయ్యేటట్టు ఆడియో తయారు చేశారు. చేస్తున్న దానిలోనే లోపాలు ఎలా మిస్ అయ్యారంటే నా లాంగ్వేజ్, నా ప్రొనౌన్సియేషను ఇవన్నీ కూడా మిస్ అయినారు. మిస్ అయ్యి అది తయారు చేసుకున్నారు. ఫేక్ ఆడియో. ఒకటి, కంప్లైంట్ లేదు, మేము ఇవ్వలేదు. 2, ఒకవేళ నిజమే అయితే ఎవరి ద్వారా అది మాట్లాడాము, ఎవరు రిలీజ్ చేశారో వాళ్ళకి తెచ్చి రప్పించండి, ఆ ల్యాబ్లో టెస్టింగ్ చేయించండి. అది నా వాయిస్ అని ప్రూవ్ అయితే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, అది రైటా రాంగా? ఆయన చెప్తారు అది రాంగు అని. మరి ఇది ఎలా రైట్ అవుతుంది? సో ఆడియోలపైన, వీడియోలపైన చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ రైటా రాంగా తేల్చాలి. ఆ తర్వాత నా ఆడియో వస్తుంది. నా ఆడియో రైట్ అనడానికి నేనే చెప్తున్నాను కదా, ఇన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుతున్నటువంటి వాడిని. ఆడియో ఫేక్ ఆడియో. మా బీఆర్కేతో మాట్లాడుతూ మీ భార్య వాణి కూడా ఏదైతే ఈ ఆడియోకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మేము కోరుకుంటున్నాం, దీని మీద సమగ్ర విచారణ జరిపి తప్పుదోవ పట్టించిన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోవాలి అని రేపు కంప్లైంట్ కూడా ఇస్తామంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? తప్పకుండా ఇవ్వని మంచిది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటే నాది నేర నిరూపణ, అలా చేస్తున్నటువంటి నేరారోపణ నిజమే అయితే నేను శిక్షించబడటానికి కూడా సిద్ధమే. ఎటువంటి శిక్షలు పడినా దానికి నేను సిద్ధమే. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను. అంటే తన మాటల్లో అర్థమైంది కదా. ఈరోజు మీడియాలో కొన్ని దగ్గర రెస్పాండ్ అయ్యింది. ఈ ఆడియో గురించి మీరు ఏమంటారు అంటే, వాళ్ళ తల్లి, వాళ్ళ తమ్ముడు, వీళ్ళకి ఆడియోకి సంబంధం ఏంటి? వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, అసలు ఇతను టెక్కల్లో ఉండకూడదు, అసలు ఎమ్మెల్సీని టర్మినేట్ చేయండి, ఆయనకి పార్టీని సస్పెండ్ చేయండి అంటే ఇప్పటికీ ఈ రోజుకి ఆ మాట్లాడుతున్న మాటలకి ఈ ఆడియోకి సంబంధం ఏంటి? నీకు ఆడియో గురించి మాట్లాడారు. ఆడియో గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆడియో గురించి మాట్లాడు. నాకెవరైతే శత్రువర్గాలు ఉంటారో, నాకెవరైతే పడన వర్గాలు ఉంటారో వాళ్ళకి పేర్లు సంబోధిస్తుండేటప్పుడు ఏం జరిగిందో కూడా అర్థమైపోతుంది కదా. కావాలనే ఫ్యాబ్రికేట్ చేసి చెప్పారు. ఇవన్నీ సహజమేనండి. మా పార్టీలో మా నాయకుల మీద ఇటీవల కాలంలో ఆడియోలని, వీడియోలని రకరకాలుగా చాలా విన్యాసాలు జరుగుతున్నాయి. జరగని, అందులో ఇది ఒక భాగం. ఎదుర్కొందాం. అంటే మనం చూసుకుంటే ఆవిడ పదే మీకు ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు టెక్కల ఇన్ఛార్జ్ నుంచి కూడా బయటికి పంపివేయడం అయితే జరిగింది. దీన్ని మరి ఆ కోణంలో ఆవిడ ఆలోచిస్తున్నారా, లేకపోతే ఈ ఇన్ఛార్జ్ పదవిని తప్పించడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటారు? తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఈ ఎన్నికల్లో నన్ను ఓడించడానికి సర్వశక్తులు ప్రయత్నించి తెలుగుదేశానికి ఓట్లు వేయించిన ఆమెకి మా పార్టీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? మా పార్టీలో సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ టెర్మినేట్ చేయాలని అడిగే ఆమెకు హక్కు ఎవరిచ్చారు? పార్టీకి ద్రోహి కదా. ఇప్పుడు పార్టీ గురించి నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి అర్హత నీకు లేదు. ఫస్ట్ నెంబర్ 1 మీకు నేను చెప్తున్నాను. నీ కేసు గురించి, నీ ఇంటి గురించి మాట్లాడు. లేదా నేను పలాసలో ఉండడం గురించి, టెక్కల్లో ఉండకూడదన్న గురించి దానివల్ల విలువలు లేవు. నీ మాటలకి విలువలే రావు అసలు. నువ్వెంతసేపు నువ్వు చేస్తున్నటువంటి పోరాటం ఒకటి, నువ్వు మాట్లాడుతున్న మాట ఒకటి. ఆస్తులు అంటావు, ఒక క్షణానికి టెక్కల్లో ఉండకూడదంటావు, ఎమ్మెల్సీ టెర్మినేట్ చేయాలంటావు. ఇదేంటి పరిష్కార మార్గాలా? ఒకవేళ ఎమ్మెల్సీ ఇప్పుడు నాకు టెర్మినేట్ చేస్తారు, లేదా తీసేస్తారు, సస్పెండ్ చేస్తారు, కుటుంబ సమస్య తీరిపోతుందా? ఇప్పుడు కూడా అదే కదా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ పార్టీ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ కూడా పార్టీ మీద పడుతున్నాయి. పార్టీ మీద పడుతుండేటప్పుడు పార్టీ ఆ చర్య తీసుకోవడం ధర్మం, న్యాయం. నా దైవం జగనన్న, నాకు బ్రతుకునిచ్చిన వాడు జగనన్న. ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను, రేపు ఇదే చెప్తాను. కానీ నువ్వు టికెట్ వచ్చిన రోజు జగనన్న దేవుడు, టికెట్ పోయిన రోజు జగనన్నకు విమర్శిస్తావు. ఆవిడ ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కూడా స్టిల్ ఆన్వర్డ్స్ దివ్వల మాధురి మీ ఇంట్లో ఉంది, మీతో పాటు ఉంది అని ఒక ఆరోపణ చేస్తున్నారు. అసలు మాధురి ఏమైనా ఇప్పుడు ఉన్నారంటారా, ఇంతకుముందు గతంలో వచ్చి వెళ్ళిందంటారా? ఈ ఆరోపణలకి నేను ఎప్పుడో క్లారిటీ ఇచ్చాను. మాధురి 2 ఏళ్ల నుంచి ఈమె నాకు ఇంటికి తాళం వేసేసి వీడు చచ్చున్నాడా, బ్రతుకున్నాడా, తింటున్నాడా లేదా, ఏ చెట్టు కింద ఉన్నాడని పట్టించుకోనప్పుడు, వాణి కనీసం పిల్లల చేత కూడా అడిగించనప్పుడు, నా టిక్కెట్ని త్యాగం చేసి ఆమెకు ప్రకటించేసిన తర్వాత నాకు చాలా దుర్మార్గమైన పరిస్థితులు విడిచిపెట్టేసినప్పుడు, అప్పటి నుంచి మాధురియే నాకు చూస్తుంది, అన్ని బాగోగులు తనే చూస్తున్నారని స్పష్టంగా చెప్పాను. ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారని చెప్పాను.
ఈ మధ్య కూడా వచ్చారు వెళ్ళారు అని చెప్తున్నాను. ఇందులో ఆరోపణలు ఏమీ చేసుకోనక్కర్లేదు, ఇవన్నీ వాస్తవాలే. ఏం కావాలి వానికి? కోర్టులో కేసు వేసావు కదా, పిటిషన్ వేసావు కదా, గృహహింస పిటిషన్, నేను కూడా విడాకుల పిటిషన్ వేశాను కదా, ఇంక నువ్వు నేను కోర్టులో తేల్చుకోవాలి. కోర్టులో పిటిషన్ పడిపోయిన తర్వాత, న్యాయస్థానంలో మన కేసు ఉన్న తర్వాత ఇంకా ఈ విషయాలు మాట్లాడుకోవడానికి మనకు అర్హత లేదు, హక్కు లేదు. న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. న్యాయస్థానం నిర్ణయించే మేరకు నేను చేస్తాను. ఇదివరకే చెప్పాను, ఆస్తులు నాకున్న ఆస్తుల్లో 90% ఇచ్చేస్తానన్నాను పెద్ద మనుషులతో చెప్పేటప్పుడు. పెద్ద మనుషులతో సంప్రదింపులు చేయిస్తూనే ఆమె కోర్టును ఆశ్రయించింది, పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఆమె పరిస్థితిని చూసిన తర్వాత నేను కూడా డివర్స్ నోటీస్ ఇచ్చి పిటిషన్ కూడా వేశాను. సో కీలకతం అక్కడ అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడికి నువ్వు కోర్టుకు వెళ్ళి తేల్చుకోవటమే తప్ప ఇక్కడ కూర్చొని మా అమ్మకు రావాల్సినటువంటి మందులను కూడా రానివ్వకుండా, వచ్చిన నర్సుకు కూడా ట్రీట్మెంట్కి రానివ్వకుండా, ఎదర కూర్చొని సైడ్ కూర్చొని నానా అల్లర్లు పెడితే నీకు అధికార పార్టీ మద్దతు ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నావని అందరూ అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. లేకపోతే నీకు ఆ ధైర్యం ఎలా వస్తుంది? నువ్వు వైసీపీ పార్టీకి చెందిన దానివైతే నీకు ఆ ధైర్యం ఎలా వస్తుంది? ఇప్పుడు మీ ఆడియోను కూడా ఆవిడ బయటికి పెట్టి దువ్వాడ శ్రీనివాస్ క్యారెక్టర్ ఇది, సొంత భార్య మీదే ఇంకొక వ్యక్తితో ఉసిగల్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇంతవరకు నా మాటలు నమ్మలేదు అనేసి ఆవిడ ఆరోపిస్తున్నారు. మీరు ఫేక్ ఆడియో అంటున్నారు. మరి ఫేక్ ఆడియో అయినప్పుడు మీరు ఏమైనా లీగల్గా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే మీ వాయిస్ని మార్ఫింగ్ చేశారని అంటున్నారు, మీరు ఏమైనా లీగల్గా అప్రోచ్ అవుతారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈమె ఇచ్చిన కంప్లైంట్ మేరకో లేకపోతే ఈమె చేసిన ఆరోపణల మేరకో నిజ నిర్ధారణ జరుగుతుంది ఎలాగున్నా. నేను కూడా ఏమనుకుంటున్నానంటే, నాకు ఇది ఒక ప్రెస్టేజ్కి సంబంధించినటువంటి విషయం. ఇన్ని విషయాలు కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను, మీరు ఆలోచించండి. మీరు మాధురి మీద కూడా ప్రశ్నించారు, చెప్పాను. ఇది నాకు భయమా? చెప్పలేనా? చెప్పగలను. కానీ ఇది ఫేక్ కాబట్టి నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? కాబట్టి ఫేక్ ఆడియోని పెట్టి నా మీద రుద్దాలనుకునేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా న్యాయ పోరాటం చేస్తాను దీని మీద. ఇప్పుడు మీరు చూసుకుంటే 23 రోజులుగా ఇంట్లోనే ఉన్నారు. బయటి ప్రపంచంతో మీకు సంబంధాలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నవి. అంటే ఇష్యూ అయితే ఇంత వేగంగా సాల్వ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఆవిడ కారు షెడ్లోనే ఉంటానని చెప్తుంది కడాఖండిగా. మీరు ఏమైనా ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి ఏమైనా ఉందా ఈ 1-2 రోజుల్లో? చూద్దాం సార్. నేను కోర్టులో ఆమె వేసిన పిటిషన్లు, మేము వేసిన పిటిషన్లు అన్ని వాయిదాలు నడుస్తున్నాయి. కోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇస్తారో చూస్తాము. న్యాయస్థానం నుంచి వచ్చే ఆర్డర్స్ని బట్టి నడుచుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఈ కుటుంబ సమస్యని పరిష్కారం అయ్యే వరకు నాకు ప్రజా జీవితం కొంత బ్రేక్ పడుతుంది. ఇది క్లియర్ చేసుకుని నేను ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇది కుట్రపూరితంగా నా మీద ఏదో విధంగా బ్యాడ్ చేయాలనేసి ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ ఉద్దేశం వెనక నా భార్య వాణి హస్తం కూడా ఉండొచ్చని ఆయన కడాఖండికి చేస్తున్న పరిస్థితి. మరి దీనిపై ఫర్దర్గా ఏమైనా ఆయన లీగల్గా వెళ్ళి ఏమైనా దానికోసం నిజ నిర్ధారణ చేసుకుంటారా, లేదా భార్య వాణి కూడా ఈ ఆడియో మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నది తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.